దొంగతనాల నియంత్రణకు సాంకేతిక అవసరాలను ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల జరుగుతున్న ఇంటి దొంగతనాల నియంత్రణలో మనకు ఆన్లైన్లో అలారంతో కూడిన తాళం బుర్రలు, డోర్ వెనకాల దొంగలకు కనబడకుండా ఉండేలా డోర్లకు అలారంతో కూడిన పరికరాలు దొరుకుతున్నాయని వాటిని ప్రజలంతా ఉపయోగించాలని సిపి కోరారు. వీటిని ఉపయోగించడం మూలంగా దొంగలు తాళం బుర్రను టచ్ చేయగానే అలారం రోగి అందరినీ అలర్ట్ చేస్తుందని వెల్లడించారు. అది పనిచేయు విధానాన్ని సిపి సిబ్బంది ప్రాక్టికల్గా చేసి చూపించారు. అలాగే నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కూడా ప్రాధాన్యత సంతరించుకుందని ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇది మామూలు రోజు డైలీ బేసిస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టివేట్ చేసుకోతున్నా అంటే ఇది మన దిక్కు కాకుండా సెకండ్స్ అయిపోతుంది. ఇది మనం వేసుకుంటాం. సపోజ్ ఎవరైనా వచ్చి పట్టుకున్నా సరే ఇమీడియట్గా బయట నుంచి వాడు అంటే ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో రాస్తారు. సో అది చాలా కరెక్ట్. మేము సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మనకు ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ క్లియర్ అండ్ ద రియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సీసీ కెమెరాలో ఎవరేం చేశారు, ఎట్లా పోయారు, దాని తర్వాత సీసీ కెమెరాలో ఈవెన్ వెహికల్ నంబర్ అని దొరుకుతున్నాయి. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నాం డైలీ. మా దాంట్లో బిఎస్ఆర్ నా దాంట్లో సీసీ కెమెరాలు నేను సైతం సీసీ కెమెరాలు ఎన్ని పెట్టారు, తర్వాత పోలీస్ ఇనిషియేటివ్ ద్వారా ఎన్ని పెట్టారు అనేది ఒక కాలమే సపరేట్గా పెట్టించి అందరికి మోటివేట్ చేస్తున్నాం. చాలా వరకు నడుస్తుంది. కొన్ని సీసీ కెమెరాస్ ఇంతకుముందు అడిగారు, సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఎస్, దట్ ఇస్ ఫ్యాక్ట్, పనిచేయట్లేదు. ఆ సీసీ కెమెరా పనిచేయడానికి వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని టేకప్ చేశారు. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటే పోలీస్ మెయింటెనెన్స్ ఎఫెక్ట్ చేసేవాళ్ళు. రీసెంట్ గా ఈ నెల ట్రాఫిక్ మాసం జరుగుతుంది అంటే ఇంతకుముందు వారోత్సవాలు జరిగాయి, ఒక 1 వీక్ జరిగింది. ఇప్పుడు 1 మంత్ ట్రాఫిక్ సంబంధించి జరుగుతుంది. ట్రాఫిక్ సంబంధించి జరగడంలో మన మీటింగ్స్ అయినాయి. దాని తర్వాత మనం కూడా మన సపరేట్ మీటింగ్ పెట్టుకుని టీమ్స్ గా ఫామ్ చేసి కూడళ్ళు, ఎక్స్ రోడ్స్, తర్వాత జంక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే జీబ్రా లైన్స్ ఏమైనా వేయాలా, తర్వాత లైట్స్, ట్రాఫిక్ లైట్స్ టైమింగ్ ఎంత పెట్టాలి, ట్రాఫిక్ అనాలిసిస్ ప్రకారం ఎంత పెట్టాలి, రన్నింగ్ టైం స్పాట్స్ ఏవి, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ ఏవి, తర్వాత కర్వ్స్ ఏవి, యూటర్న్స్ ఎక్కడ పెట్టాలి, బ్లాకేటింగ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మనం మన టీము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మున్సిపల్, రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళు, R&D వాళ్ళు, తర్వాత ఎల్సిటీ వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు. రీసెంట్ గా పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండంలో కూడా కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ చాలా జరిగినాయి, రెక్టిఫై చేయడం జరిగింది. అది రోడ్ ట్రాఫిక్ లో భాగంగా జరుగుతుంది. రీసెంట్ గా కొన్ని చిన్న దొంగతనాలు జరిగినాయి మన దగ్గర. ఏది టెంపుల్లో కానీ, తర్వాత అవుట్స్కట్స్ లో ఉన్న కొన్ని డెజర్టెడ్ ఆపోజిట్ ఏరియాస్ లో ఇక్కడ పూర్తిగా కాలేజ్ ఏర్పడుతున్న లేఅవుట్లలో సింగిల్ హౌసెస్ అట్లా ఉంటుంది. దాంట్లో ఏం చేయాలి, వాడు రీసెంట్ గా ఎక్కడ ఊళ్ళకి పోతారు. ఊళ్ళకి పోయినప్పుడు కానీ, లేకపోతే జస్ట్ 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో 2-3 అవర్స్ పెళ్లిళ్ళకి పోయి వచ్చేసరికి దొంగతనాలు దాఖలాలు ఉన్నాయి. దానికి రీసెంట్ గా చేసామంటే నేను యూట్యూబ్ చూడడంలో ఒక అలారం అనేది ఒక లాక్ అనేది దొరికింది, కనబడింది నాకు. ఇది ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఇది